హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో ఇంట్లో రుచికరంగా రొయ్యల కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. చూసారా? ఈ కలర్ చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదూ! మరి ఈ స్పెషల్ థిక్ గ్రేవీతో వచ్చే రొయ్యల కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? రొయ్యలు తెచ్చుకున్నప్పుడు వాటిని డీవీన్ చేసుకుని నీట్‌గా కడుక్కోవడమే ఫస్ట్ టాస్క్. అలా హాఫ్ కేజీ రొయ్యల్ని శుభ్రంగా కడుక్కుని ఉప్పు, పసుపు వేసి మరిగిస్తున్న వాటర్‌లో వేసి బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అంటే మరీ ఎక్కువ సేపు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 2, 3 పొంగులొచ్చే వరకు బాయిల్ చేసి ఆ వాటర్‌ని పడేయాలి. అప్పుడు రొయ్యల్లో ఉండే ఆ నీచు వాసన కూడా పోయి రొయ్యలు టేస్టీగా ఉంటాయి. రొయ్యలను రెడీ చేసుకున్న తర్వాత 3 ఉల్లిపాయలు, 3 టమాటోలు, 3 పచ్చిమిరపకాయలు సిద్ధం చేసుకొని 3 ఉల్లిపాయల్ని కూడా ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి. తర్వాత పాన్‌లో ఆయిల్ వేసుకొని ఆయిల్ అంటే మరీ తక్కువగా వేయకూడదు. కనీసం ఒక 3, 4 టేబుల్ స్పూన్‌ల నూనె వేయాలి. తర్వాత అందులో ఓ దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, 3 లవంగాలు, ఒక చిన్న బిర్యానీ ఆకు వేసి కొంచెం వేపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కోర్స్‌గా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలను వేసేసి కలర్ మారేంత వరకు కూడా వేపుకోవాలి. కూర టెక్స్చర్ అంతా కూడా ఉల్లిపాయలు వేగడం మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో, ఎక్కడ కంగారు పడకుండా ఉల్లిపాయలు కలర్ మారాలి అంటే ఖచ్చితంగా కలర్ మారాలి. ఆ స్టేజ్ వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయలను వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగుతూ ఉండగానే ఇందులో కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసేసి వేపుకోవాలి. ఉప్పు, పసుపు వేస్తే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి కదా! సో, ఉప్పు, పసుపు వేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకుని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉల్లిపాయలను వేపుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఇలా వేగుతూ ఉండగా టమాటోలను కూడా అదే మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. చూడండి, ఉల్లిపాయలు వేగాయి కదా! తర్వాత ఈ 3 పచ్చిమిరపకాయలు తీసి ఉంచుకున్నాం కదా! ఆ 3 పచ్చిమిరపకాయలను కూడా ఇలా ముక్కలుగా చేసుకొని ఉల్లిపాయల్లో వేసి ఒక్కసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఫ్రెష్‌గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా బాయిల్ చేసి రెడీగా ఉంచుకున్న ప్రాన్స్‌ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 1 కిలో రొయ్యలు తీసుకున్నాను. సో, ఇందులో హాఫ్ కిలో రొయ్యలతోనే ఈరోజు కూర చేయబోతున్నాం. చూసారా? హాఫ్ రొయ్యలు వేసేసి ఈ మిగిలిన హాఫ్ రొయ్యలని కూడా ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి ఎప్పుడు వండుకోవాలనుకుంటే నెక్స్ట్ టైమ్ కూడా ఈ రొయ్యలని ఇలాగే కూరకు గాని, ఫ్రైకి కానీ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే రొయ్యలు ఒలవడం, మళ్ళీ వాటిల్ని బాయిల్ చేయడం ఇదంతా ప్రాసెస్ కదా! ఇలా హ్యాండీగా ఉంచుకుంటే మళ్ళీ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ రొయ్యల్లో కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఈ పౌడర్స్ అన్నీ కూడా వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా రొయ్యలకి బాగా పట్టేంత వరకు వేపుకోవాలి. హైలో పెట్టి దూరంగా వెళ్ళిపోయి కాకుండా దగ్గరుండి కలుపుకుంటూ వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత 3 టమాటోలతో ప్యూరీ చేసుకున్నాం కదా! ఆ టొమాటో ప్యూరీని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ టొమాటో గ్రేవ్‌లో నుంచి ఆయిల్ పైకొచ్చేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ అప్పుడప్పుడు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా అప్పుడప్పుడు మూత పెట్టి కలుపుతూ ఉంటే ఒక పాయింట్‌లో నూనె పైకి తేలుతుంది. చూడండి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత ఒక్క గ్లాస్ వాటర్ వేసి దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఒకవేళ గాని మీకు ఇంకా కొంచెం థిక్‌గా ఉండాలి గ్రేవీ అనంటే ఇంకొంచెం వాటర్ తక్కువేసుకోవచ్చు. కానీ నేను మీకు స్టార్టింగ్‌లో చూపిచ్చాను కదా! కూర ఆ కన్సిస్టెన్సీలో రావాలంటే ఒక్క గ్లాస్ నీళ్లు వేస్తే సరిపోతుంది. నీళ్లు వేసిన తర్వాత కూడా అప్పుడప్పుడు మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే మనం వేసిన ఆయిల్ అంతా కూడా ఇలా పైకి తేలి కూర రెడీ అవుతుంది. చూసారా? చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదూ! చివరగా ఇందులో కొంచెం గరం మసాలా పొడి, కొత్తిమీర వేసి ఒక్క 2 నిమిషాల పాటు కూరని కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్ చేసేటప్పుడు మరీ ఎక్కువ మసాలాలు వేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ చాలా సింపుల్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి. అంతే. ఈ 3 పౌడర్స్ వేసి మంచి థిక్ గ్రేవీతో ఇలా నాన్ వెజ్ కర్రీస్‌ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి మీకెలా కుదిరిందో తెలియజేయండి. బాయ్ ఎవ్రీవన్.